ఆనందముగా మధురంగా సాగింది. కారణం చక్కటి సింగర్స్ ముఖ్యమైన వాళ్ళు కలవడం చాలా ఆనందంగా ఉంది. స్వామికి అందరి పేరు తెలియదు, ఒకసారి గెస్ట్ పేరు కూడా చెప్పుకున్నారు. మురళీఆచార్య గారు, ఈశ్వరాచార్య గారు, గుమ్మటమయ్య గారు, అప్పిరెడ్డి గారు, గోవింద్ మాస్టర్, నాగభూషణ్ గారు, సుబ్బరెడ్డి గారు చక్కగా వీళ్ళు రావడం చేత భజన మరింత సౌకర్యంగా సాగిందన్నది స్వామి వారి అభిప్రాయం. ఇదే పద్ధతిలో కూడా ముందు భజన సాగాలని ఆకాంక్షిస్తున్నాం. మరి ముఖ్యంగా మన రెగ్యులర్ సింగర్స్ కూడా చక్కగా అవకాశం ఇచ్చారు. 1 by 1. ఎందుకంటే రెగ్యులర్ సింగర్స్ పాడాలి కాబట్టి పడుకోకుండా గెస్ట్లను చాలా గౌరవించారు. ఇదే గౌరవం ముందు కూడా కొనసాగాలని స్వామి వారు ఆశిస్తున్నాం, కోరుకున్నాం. ఆ గెస్ట్లను కూడా మనం మోటివేట్ చేసుకోవాలి. ఈరోజు ఆతిథ్యం పొందడానికి వచ్చిన వారిని మనలో కలుపుకొని వారు ఆతిథ్యం ఇచ్చేటట్టుగా మనం తయారు చేసుకోవాలి. అదే మన యొక్క ఉద్దేశం. అదేవిధంగా అక్కడ వచ్చిన మాట స్వామి చెప్పమని మన నాగరాజు గారు ఎక్కడే నాగరాజు వారి బృందం చేత వచ్చే ఆదివారం మరి ముందులో వెళ్తుందని పెట్టి ఆదివారం వచ్చి పెద్ద సమయాన్ని కేటాయించమన్నారు. స్వామి అడిగారు. స్వామి కూడా మన తిరుపతి డిస్కస్ చేశారు. స్వామి మీరు ఒక గంట సమయం వాళ్ళు 6:30 వస్తే 7:30 వరకు, లేదు 7 వస్తే 8 వరకు. సపరేట్ ఏమవుతూ అందరూ కలిసే 1 by 1 పాటలు స్వామి ఆశిస్తున్నాం. సపరేట్ ఎందుకంటే ముందే మనం డిస్కస్ చేస్తేగా సడన్ గా మనం ఏమనుకుంటామంటే వచ్చినప్పుడు 24 పాటలు పాడాలి అనుకుని ఉండొచ్చు. అదొక డిసప్పాయింట్ అవుతారు. ముందే అనుకుంటే ప్రిపేర్ అవుతారు మెంటల్గా. కాబట్టి నారాజు గారి సమయం స్వామి కేటాయించారు. తప్పనిసరిగా మంచి బృందాన్ని తీసుకొస్తాను. నిజంగా ఈరోజు మన సిద్ధయ్య ప్రసాదం చాలా బలమైనది. ఎందుకంటే ఇంతమంది సింగర్స్ కావాలంటే ఎప్పుడు దొరకల. ఈరోజు దీని దాఖలు జరిగింది. మన రామసిద్ధయ్య గారు నేటి ప్రసాదం దాకా ఫిబ్రవరి చాపట్ మండలం వాస్తవ్యులు రామసిద్ధయ్య వారి సతీమణి గంగారామ గారు, వారి కుమారుడు వంశీకృష్ణ వరసిద్ధార్థ గారు. దీన్ని గట్టిగా సపట్టుగా సిద్ధయ్య కూడా మనలో ఒకటిగా చాలా కాలం నుంచి ఇక్కడికి ప్రతి ఆదివారం ప్రతి కార్యక్రమం రావడం, బృందంలో సభ్యుడిగా ఉంటూ చక్కగా పాడుతున్నాడు. వారి కంటే కూడా చాలా బాగుందని తెలియజేస్తున్నారు. వీరిని కుటుంబాన్ని లలితా పరమేశ్వర అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను. సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, ప్రసాదదాత సుఖీ భవ, ప్రసాదదాత సుఖీ భవ, ప్రసాదదాత